హైడ్రా ప్రెజెంట్ హైదరాబాద్లో రియల్టర్లను కబ్జాదారులను వణికిస్తున్న పేరు ఇది. కనికరం లేకుండా కట్టడాలు కూల్చేస్తున్న వాళ్ళ స్పీడ్ చూసి బిగ్ షాట్స్ కూడా కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఇక హైదరాబాద్లో కొత్తగా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. లేక్ సైడ్లో ఇల్లు కొనేసుకున్న వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఎప్పుడు కూల్చేస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇల్లు సేఫ్ జోన్లో ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ ఎఫ్టీఎల్ లిమిట్స్లో తాము ఉన్నామా లేదా అనేది చాలామంది భయం. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంటి, వాటిని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. ప్రాంతం ఏదైనా ప్రతి చెరువుకు ఫుల్ ట్యాంక్ లిమిట్ ఉంటుంది. అంటే వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఆ చెరువులో నీళ్లు పూర్తి స్థాయిలో ఏ ప్రాంతం వరకు నిండుతాయో ఆ లిమిట్ను ఫుల్ ట్యాంక్ లిమిట్ అంటారు. అదే మనం మాట్లాడుకుంటున్న ఎఫ్టీఎల్. ఈ ఎఫ్టీఎల్ పరిధిని ఆయా ప్రాంతంలోని రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు. ఇలా ప్రతి చెరువుకు, కాలువలకు కూడా ఎఫ్టీఎల్ పరిధి ఉంటుంది. ప్రతి చెరువు ప్రాంతాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి చెరువు శకం. ఇది పూర్తిగా చెరువు లోపలి ప్రాంతం. అది దాటిన తర్వాత చెరువు విస్తీర్ణాన్ని బట్టి దాదాపు 50 మీటర్ల వరకు ఎఫ్టీఎల్గా నిర్ణయిస్తారు. ఇది కాకుండా మరో 30 మీటర్ల విస్తీర్ణాన్ని చెరువు బఫర్ జోన్గా నిర్ణయిస్తారు. ఈ బఫర్ జోన్ దాటిన తర్వాత ఉన్న భూమి సాధారణ భూమి. ఇక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం చెరువులకే కాదు, కాలువలకు కూడా ఎఫ్టీఎల్ పరిధి ఉంటుంది. 10 మీటర్ల లోపు ఉన్న కాలువలకు 9 మీటర్ల మేర ఎఫ్టీఎల్గా నిర్ణయిస్తారు. 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే కాలువలకు చెరువులతో సమానంగా 30 మీటర్ల మేర ఎఫ్టీఎల్గా నిర్ణయిస్తారు. చెరువు శకం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిషేధం. లేక్ వ్యూ పేరుతో కొందరు ఇలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి నిర్మాణాలనే ఇప్పుడు హైడ్రా కూల్చేస్తుంది. మరి ఇలాంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భూములను ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే, ఆ భూముల్లో కేవలం నిర్మాణాలు మాత్రమే చేపట్టకూడదు, పంటలు వేసుకోవచ్చు. వ్యవసాయ భూములుగా పరిగణించి వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. చాలా గ్రామాల్లో ఇలాంటి చెరువులను నీటితోనే చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొందరు రియాల్టర్లు కాసుల కక్కుర్తితో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూడా నిర్మాణాలు చేస్తున్నారు. వీటి వల్ల చెరువులు నిండిన సమయంలో వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్లో ఇప్పుడు లేక్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాస్త వర్షానికే నగరంలో వరదలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితికి కారణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జాలు చేసి ఇల్లు కట్టడమే. ఇప్పుడు వీటిని టార్గెట్ చేసే హైడ్రా తర్వాతి కూల్చివేతలు చేపట్టబోతుంది.